నమస్కారపూర్వక విజ్ఞాపనము. ప్రతి మానవుడు ఆశించేది ఆనందం. నాశము లేనిదే ఆనందకరమైనది. భగవంతునితో తాదాత్మ్యమే శాశ్వతమైన ఆనందం. స్వతహా ఆనంద స్వరూపులమైన మనము బయటనున్న కొన్ని అశాశ్వతమైన వస్తువులకై ఆరాటపడి అవి పొందినప్పుడు ఆనందమును, అవి లభ్యము కానిచో దుఃఖమును పొందుచున్నాము. వాస్తవమునకు ఆనందము వస్తువులో లేదు, అది మనలోనే నిహితమై ఉన్నది. కానీ కోరిన వస్తువు లభ్యము కానప్పుడు మనలో లేని దుఃఖముతో అసంపూర్ణముగా జీవితము చాలించి ఆ కోర్కెలకై మరల జన్మ నొందుతున్నాము. మన కోర్కెలు తీరు వరకు జన్మ పరంపర కొనసాగును. కామితార్థములు కోకొల్లలు. కాలమంతా కష్టించిన కాలేవు విజేతవు. జీవుడు ప్లస్ కోర్కెలు మానవుడు, జీవుడు మైనస్ కోర్కెలు మాధవుడు. కోర్కెలను నిర్మూలించుకొనుట ద్వారా పునర్జన్మ రహితమై పరమపద ప్రాప్తి నొందు అవకాశము మానవ జన్మకు మాత్రమే కలదు. త్యాగే నైకే అమృతత్వ మానసుహ. త్యాగము ద్వారానే అమృతత్వము సిద్ధిస్తుంది. జన్మ జన్మకి మన కుటుంబ సభ్యులు, సంపదలు మార్పు చెందుతున్నవి. కానీ మన జన్మలన్నిటిలోనూ మారకుండా తోడుగా ఉండి రక్షించుచున్నది ఒక్క భగవంతుడు. మరియు మనం ఆచరించిన సత్కర్మల ఫలితములు మాత్రమే. ఇంటి నుండి బయలుదేరిన వారు ఎన్ని పనులైనను చేసుకొని తిరిగి చివరకు అదే మార్గంలో ఇంటికి వచ్చునట్లా భగవంతుని అంశగా విడివడిన మనమందరం తిరిగి భగవంతునిలో చేరుటయే మన పరమ లక్ష్యము. జన్మించిన సంవత్సరంలో పిల్లలు ఎటువంటి అభిప్రాయములు లేకుండా నిర్మలమైన మనస్సుతో ఉందురు. జీవితకాల అంత్య దశలో తిరిగి సంవత్సర వయసులో ఉన్న వారి వలె నిర్మల మనస్సుతో ఎవరి మీద ద్వేషము లేకుండా ఉంటేనే తిరిగి భగవంతునిలో చేరుతారు. అలా ఉండలేకపోతే అలా ఉండే వరకు జన్మ పరంపర కొనసాగుతూనే ఉండును. అద్వైష్ట సర్వభూతానాం భగవద్గీత. ఏ ప్రాణి మీద ద్వేషము లేనివారే భగవంతునికి ప్రీతిపాత్రులు. నదులకు సాగరము వంటిదే జీవులకు బ్రహ్మప్రాప్తి. సర్వము ఆత్మమయమని తెలుసుకొని ప్రవర్తించుటయే ఆత్మ సాక్షాత్కారము. ఆ స్థితికి చేరు వరకు సాధనలు చేయవలెను. ఆ పైన ఆ స్థితి నిలుచుటకై సాధనలు కొనసాగించవలెను. పరిపూర్ణమైన మానవ జీవితము ఆధ్యాత్మికతతోనే ముగుస్తుంది. వాసుదేవ.